నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కాషాయానిదే హవా. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామన్న బండి సంజయ్. ఘనంగా వరల్డ్ హార్ట్ డే వేడుకలు, వైద్య శిబిరాలతో పాటు అవగాహన కార్యక్రమాలు. వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రులు, బండి సంజయ్తో కలిసి పూజలు చేసిన ఎమ్మెల్యే గంగుల. ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఉత్సాహంగా ఆడిపాడిన మహిళామణులు. ఇక వార్తల్లోని వివరాలు. ఇండియా ఆసియా కప్ గెలిచినట్లుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సమరానికి బీజేపీ సిద్దంగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలోనే కాదు ఈసారి గల్లీలోనూ కూడా కాషాయ జెండా ఎగురవేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్, సిరిసిల్ల జడ్పీ పీఠాలని కైవసం చేసుకుని కొత్త చరిత్రని లిఖిస్తామని అన్నారు. ఐపీఎల్, ఆసియా కప్ భారత్దేనని, జరగబోయే కేపీఎల్, ఎస్పీఎల్ కప్ కాషాయానిదేనని స్పష్టం చేశారు. పల్లెపల్లెన కాంగ్రెస్ చేసిన మోసాలని ఎండగడతామని చెప్పారు. బీఆర్ఎస్ పాపాలని ప్రజల ముందు చూపుతామని తెలిపారు. పల్లెలకి పైసలిస్తుంది కేంద్రమేనని, పొరపాటున కాంగ్రెస్ బీఆర్ఎస్ లని గెలిపిస్తే ఊరు వల్లకాడుతుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరంలో ఈసీజీ, 2D ఏకో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. గుండె పరీక్షలు చేయించుకున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 మంది పరీక్షలు చేసినట్లు వైద్యులు తెలిపారు. శిబిరం ఏర్పాటు చేసినందుకు రేనే హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. కార్డియాక్ అరెస్టులపై సిపిఆర్ చేయడంపై అవగాహన కల్పించాలని వైద్యులకి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంఓలు నవీన, సుధాకర్, వైద్యులు ఉదయ్, ఆదిత్య, రేనే హాస్పిటల్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో చేపడుతున్న శరన్నవరాత్రులకి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరయ్యారు. చైతన్యపురిలో గల మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి అమ్మవార్లని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేవుని విగ్రహం చదువుతున్నారు అంతే. దుర్గా భవానీ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుతూ కరీంనగర్ కు చెందిన కొడిది శ్రీనివాస్ వేములవాడ కొండగట్టుకు సైకిల్ యాత్ర చేపట్టారు. కరీంనగర్లోని మహాశక్తి దేవాలయం నుంచి ప్రారంభించిన ఈ సైకిల్ యాత్రను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. అంతకుముందు మహాదుర్గా, మహాలక్ష్మి, మహాసరస్వతి, విజయ గణపతి దేవుళ్లని దర్శించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీల్ని సీఎం రేవంత్ రెడ్డి అమలు పరిచేలా శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ మేయర్ సునీల్ రావు, సైకిల్ యాత్రికుడు కొడిది శ్రీనివాస్, బీజేపీ నాయకులు, భవానీ దీక్షపరులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన 194 లబ్దిదారులకి ప్రొసీడింగ్ కాపీల్ని ఆయన చేతుల మీదుగా అందజేశారు.
అంతకుముందు చెర్లబుత్కూర్ గ్రామంలో రాజేంద్రరావుకి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. దసరా కానుకగా సీఎం రేవంత్ రెడ్డి 4000 ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేశారని వెలిచాల రాజేంద్రరావు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లని మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరగా సానుకూలంగా స్పందించిన కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. వచ్చే దసరాలోపు పనులన్నీ పూర్తి చేయించి గృహప్రవేశాలు దగ్గరుండి చేయిస్తానని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ప్రజలకు ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో చెర్లబుత్కూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తొందరగా స్టార్ట్ చేయించి దసరా తర్వాత ఇమీడియట్ గానే స్టార్ట్ చేయించి నెక్స్ట్ బతుకమ్మ దసరా లోపు ఇల్లు కంప్లీట్ చేయించి గృహప్రవేశం మిమ్మల్ని చేయించే బాధ్యత నాదే. ముఖ్యమంత్రి గారిని ఈ 4000 ఇళ్లతో పాటు కరీంనగర్ నియోజకవర్గం పెద్దది సార్, 5 లక్షల జనాభా ఉంది. వేరే నియోజకవర్గాలలో 2.5 లక్షలే ఉన్నారు. మాకు 4000 ఇళ్లతో పాటు ఇంకొక 4000 ఇల్లు ఇవ్వడం భావ్యం సార్ అని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు దానికి సానుకూలంగా స్పందించినారు. ఇంకా 4000 ఇల్లు ఇస్తాను రాజేందర్ తప్పకుండా కరీంనగర్కి అన్నారు. ఇంకా 4000 ఇల్లు కూడా ఒక నెల రోజుల తర్వాత శాంక్షన్ అవుతాయి. ఇంకా ఎవరికన్నా రాని వాళ్ళు, బీద బడుగు అనగారిన వర్గాలు, ఇల్లు లేని పేదలు ఉన్నవారికి తప్పకుండా దాంట్లో కూడా ఏదైతుందో నరేష్ రెడ్డి మరి ముఖ్య నాయకులు అందరూ ఏదైతుందో ఐడెంటిఫై చేసి రెడ్డి జాగృతి వ్యవస్థాపకుడు మాధవరెడ్డిని బీసీ సంఘ నాయకులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలంగాణ స్టేట్ రెడ్డి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమటిరెడ్డి అశోక్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ విషయంలో మాట్లాడినందుకు మాధవరెడ్డిని బీసీ సంఘాల నేతలకి బెదిరింపులకి పాల్పడుతున్నారని చెప్పారు. ఇటు విషయంలో ఆయనకి అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మాధవరెడ్డికి సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి జాగృతి అధ్యక్షులు జగ్గారెడ్డి, యూత్ అధ్యక్షులు వేముల సుదర్శన్ రెడ్డి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిగిరి సంతోష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాజీరెడ్డి, సాయిరెడ్డి, రాజ్ కుమార్, శ్రీనాథ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, రెడ్డి సంఘ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం, మా రెడ్డి హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. కొంతమంది బీసీ నాయకులు కొంతమంది మాత్రమే అందరూ అంటలేం, బీసీ నాయకులు కొంతమంది సంఘాల పేరు పెట్టుకొని సోషల్ మీడియాలో మీ ఇంటికి వస్తాం, లేకుంటే ఫోన్లలో దాడి చేస్తాం. మీకు ఒక్కరికి నోరు లేదు బ్రదర్, అందరికీ నోర్లు ఉన్నాయి. మీరు ఇప్పుడు మేము బీసీలకు ఇవ్వమని అంటలేము, మేము ఇవ్వద్దు అని మేము అంటలేము. మేము అడిగేది ఏంటి, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మీ బీసీలలో పైసలు ఉన్నారు, లేని ఉన్నారు. మీరు పైసలు లేని వాళ్ళకి సహాయం చేయండి. మీకేదో రాజకీయ పబ్బం కోసం మీరు రాజకీయంగా రావాలని చెప్పేసి ఏదో పబ్బం గడపడానికి మా మీద అది చేసేది అంటే మీరు దాడి చేస్తా అంటే మేము చేతులు కలిసి కూర్చున్నాం అనుకుంటున్నాం. ఏంది మాటలు మంచిగా రావాలి. మాట్లాడేటప్పుడు ఇంకా కూడా చూసుకొని మాట్లాడిన బ్రదర్, మాకు నోరు లేక కాదు. ఉత్తమ్ మాధవరెడ్డి గారికి వెంటనే డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. అతనిపై ఎలాంటి అవ్యక్తం అయిందనుకో తెలంగాణలో అది మీ గవర్నమెంట్ మీద పడుతుంది. రేవంత్ రెడ్డి గారు వెంటనే రక్షణ కల్పించి మాధవరెడ్డి గారికి వెంటనే రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై రెడ్డి. సద్దుల బతుకమ్మ వేడుకల్ని మహిళలందరూ ఆనందోత్సవాలతో జరుపుకోవాలని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. ఆయా డివిజన్ల కూడళ్ల వద్ద బతుకమ్మ ఏర్పాట్లని ఆయన పరిశీలించారు. గౌతమ్ నగర్ లేక్, పోలీస్ స్టేషన్, ఎల్ఎండి రిజర్వాయర్ సమీపంలో బతుకమ్మ సంబరాల నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ సంబరాలు జరిగే చోట్ల మైదానాలని చదువు చేయించడంతో పాటు ప్రత్యేక లైటింగ్ వ్యవస్థని ప్రభుత్వం చేయించిందని ఆకుల నరసన్న అన్నారు. రాత్రివేళ మహిళలు బతుకమ్మల్ని నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే దసరా వేడుకలు ఇంటింటా ప్రజలంతా తమ కుటుంబ సభ్యులంతా ఆనందంగా నిర్వహించుకోవాలని సూచించారు. సద్దుల బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా డివిజన్ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, అధికారులకి, మాజీ ప్రజాప్రతినిధులకి, కాంగ్రెస్ నాయకులకు ఆకుల నర్మదా నరసన్న శుభాకాంక్షలు తెలియజేశారు.
కరీంనగర్ కు చెందిన నరహరి సత్యనారాయణ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా జేఏటీ ఇన్నోవేటివ్ టీచర్ అవార్డు 2025 లభించింది. హైదరాబాద్ లోని హరిహర కళాభవన్ లో జతధర ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ అవార్డు అందజేశారు. ఈ సమావేశానికి ఐఏఎఫ్ ఆంటోనీ అనీష్, జతధర డైరెక్టర్ అరుణ్ కుమార్ చేతుల మీదుగా అవార్డుతో పాటు 5,000 రూపాయల నగదు పురస్కారాన్ని అందజేసి సత్కరించారు. ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని నరహరి సత్యనారాయణ రెడ్డి అన్నారు. పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అభినందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన ఎనుకొండ స్వప్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఎంబీబీఎస్ సీట్ సాధించింది. బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచార్య నేతృత్వంలో పలువురు బీజేపీ నాయకులు స్వప్నకి సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో సంచార జీవనం చేస్తూ కుటుంబాలని పోషించుకునే బేడ బుడిగజంగం కులానికి చెందిన ఎనుకొండ రమేష్ రాజేశ్వరి దంపతుల కూతురు మొదటి ప్రయత్నంలోనే వైద్య విద్యలో సీటు సాధించడంపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. సీటు సాధించడంలో తల్లిదండ్రుల కృషి ఉందని సుగుర్తి జగదీశ్వరాచారి అన్నారు. సహకరించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకి పాదాభివందనం చేస్తున్నట్లు స్వప్న తెలిపారు. సాధించడంలో నేను నా తల్లిదండ్రుల కష్టం మర్చిపోలేను. మొదటి అటెంప్ట్ లోనే నేను గవర్నమెంట్ కళాశాలలో సీట్ సంపాదించాను. గ్రామస్తులు జగన్ సార్ మరియు ఇంకొందరు వచ్చి నన్ను సన్మానించారు. నేను మా గ్రామస్తులకు పెద్ద డాక్టర్గా అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. నాలాగా ఇంకొందరు పిల్లలు డాక్టర్స్, ఇంజనీర్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ తల్లిదండ్రుల కష్టం మర్చిపోకుండా మీరు ముందుకు పిల్లలు వారి యొక్క అభివృద్ధి దృష్ట్యా, వారి యొక్క భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు సూచించిన మార్గంలో చదివి రేపు ఉన్నత విద్యలు పొంది వారి యొక్క భవిష్యత్తును మంచిగా మార్చుకునే విధానంగా సహకరించిన తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఆదర్శమని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే రాబోయే తరాలలో పిల్లలు చదువుకుంటే నష్టపోయేది ఏం లేదు. కష్టపడి చదువుకుంటే, ఇష్టంగా చదువుకుంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళ లక్ష్యాన్ని చేరే దిశగా ఈరోజు మనం ఆడపిల్లల చదువు అనేది ఇంకా సమాజంలో చాలా ఛాలెంజింగ్ టాస్క్. ఎక్కడో చదువుకొని హాస్టళ్లలో ఉండి గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఈ స్థాయిలో ఎదిగినందుకు ధన్యవాదాలు. మెడికవర్ హాస్పిటల్, యూఎస్వీ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తాధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పలు కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో కాన్ఫరెన్స్ హాల్లో సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఎవరైనా హార్ట్ అటాక్ కి గురైతే అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ ఎలా చేయాలనే ఆందోళన ఉంటుందని వైద్యులు అన్నారు. ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషి ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సిపిఆర్ పై అవగాహన ఉన్నట్లయితే గుండెపోటుకు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి సెంట్రల్ హెడ్ గుర్రం కిరణ్, మెడికవర్ వైద్యులు యూఎస్వీ బాధ్యులు నందకిషోర్, వాసుదేవరెడ్డి, అనీష్ పబ్బా, రాజేంద్ర ప్రసాద్, విష్ణువర్ధన్, కోట కరుణాకర్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సో నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఒకసారి, అండ్ స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఫస్ట్ సిపిఆర్ పేషెంట్ ని ఒక ఫస్ట్ సేఫ్టీ చూస్తాను. సిపిఆర్ చేయడం రావట్లేదు, సో నేను మీకు డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను ఒకసారి, అండ్ స్టెప్ బై స్టెప్ చేస్తాను చూడండి. ఫస్ట్ సిపిఆర్ పేషెంట్ ని ఒక ఫస్ట్ సేఫ్టీ చూస్తాను. ఇక్కడ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఒక్కటే కంటిన్యూగా చేయలేం కాబట్టి ఎవరైనా ఒకరికి అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్పాలి. అంబులెన్స్ ఇక్కడ విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఒక్కటే కంటిన్యూగా చేయలేం కాబట్టి ఎవరైనా ఒకరికి అంబులెన్స్ కి కాల్ చేయమని చెప్పాలి. అంబులెన్స్ అమెరికా దేశంలో చార్లెట్ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించారు.
చార్లెట్లోని తెలంగాణ మహిళలందరూ సాంప్రదాయ దుస్తులతో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంతిపూలతో పాటు వివిధ రకాల పూలని సేకరించి పెద్ద ఎత్తున బతుకమ్మల్ని పేర్చారు. మహిళలందరూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ తెలంగాణ వైభవాన్ని చాటారు. పలువురు మహిళలు దాండియా ఆడుతూ సందడి చేశారు. ఈ వేడుకల్లో గ్లోబల్ తెలంగాణ సంఘం చార్లెట్ అధ్యక్షుడు కడారి కృష్ణారెడ్డితో పాటు సంఘం బాధ్యులు, పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంత మహిళలు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగంపల్లి, హన్మాజీపల్లి మధ్యలో గల లో లెవెల్ కల్వర్టు పనులు యుద్ధ ప్రతిపదికన జరుగుతున్నాయి. ఇట్టి పనులని పలువురు నాయకులు పరిశీలించారు. నిత్యం రద్దీగా ఉండే రహదారి వర్షం పడితే వచ్చిపోయేవారు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకి కల్వర్టును అత్యవసర పనిగా పూర్తి చేయాలని ఆదేశించడంతో జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మెర రవీందర్ రెడ్డి వారి సొంత నిధుల్ని వెచ్చించి లో లెవెల్ కల్వర్టు పనుల్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి, కల్లెం మల్లారెడ్డి, జంగంపల్లి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. కరీంనగర్లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో వినూత్న బతుకమ్మని తీర్చిదిద్దారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ గౌరిశెట్టి కుటుంబీకులు గ్లోబల్ వార్మింగ్ పై బతుకమ్మని తయారు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి మునీందర్ సతీమణి అనురాధ, కోడలు స్నేహిత ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. గత 15 సంవత్సరాలుగా సద్దుల బతుకమ్మ రోజున వినూత్నంగా బతుకమ్మల్ని తయారు చేస్తూ ఆయా అంశాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామని గౌరిశెట్టి మునీందర్, అనురాధ, స్నేహిత అన్నారు. బయోడైవర్సిటీతో ప్రారంభించామని, ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పై బతుకమ్మని రూపొందించామని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ ద్వారా పచ్చదనం తగ్గుతూ అడవులు అంతరించిపోవడంతో పాటు క్లౌడ్ బస్టర్స్ జరుగుతుందని చెప్పారు. దీని ద్వారా వాతావరణం వేడెక్కడంతో పాటు అధిక వర్షాలు కురుస్తూ ఆస్తి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి మునీందర్ తో పాటు ఆయన సతీమణి అనురాధ, కోడలు గౌరిశెట్టి స్నేహిత, కుటుంబీకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎక్కువ చేపట్టి మరియు గ్రీనరీ తగ్గడంతో, జంగల్ కాంక్రీట్ పెరగడంతో ఈ గ్లోబల్ వార్మింగ్, క్లౌడ్ బ్రస్ట్ జరుగుతున్నది. మొన్ననే మనం చూసాం, మన కామారెడ్డి మరియు నిజామాబాద్ ప్రాంతంలో క్లౌడ్ బ్రస్ట్ అయి ఎంత నష్టం జరిగిందనేది చూస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో మరి ఈ మధ్య కొత్తగా క్లౌడ్ బ్రస్ట్, గ్లోబల్ వార్మింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనందరం కూడా చెట్లు నాటి గ్రీనరీ పెంచితే కానీ మనకు ఆ యొక్క విపత్తు నుంచి తప్పించుకోలేము. కాబట్టి అందరం కూడా చెట్లు పెంచి పొల్యూషన్ కంట్రోల్ చేసుకొని వాతావరణాన్ని మనం రక్షిస్తే వాతావరణం మనం రక్షిస్తుంది. మేము ప్రతి సంవత్సరం బతుకమ్మకు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుండి అంతకంటే ఎక్కువ అవుతుందేమో, ఏదో ఒక అంటే ప్రస్తుత పరిస్థితిలో ఆ టైంలో ఏముందో దానికి తగ్గట్టుగా ఆ కాన్సెప్ట్తో ఏది అవసరమో అప్పుడు ప్రజలకు ప్రజెంట్ చేస్తున్నాం. బతుకమ్మ ద్వారా ప్రజెంట్ చేస్తున్నాం. ఈసారేమో గ్లోబల్ వార్మింగ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం చాలా వేడెక్కుతుంది. విపరీతమైన వర్షాలు, విపరీతమైన వేడి. ఆ విపరీతమైన వేడితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈసారి మేము ఎంచుకున్న టాపిక్ గ్లోబల్ వార్మింగ్. అదేంటి వార్నింగ్ అంటున్నా అనుకుంటున్నారా? అవునండి, గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక వార్నింగ్. రోజుకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అండ్ వెదర్ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ మనకి వరల్డ్ ఇస్తున్న వార్నింగ్స్. సో మనం ఇవన్నీ కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఏం లేదండి, ప్లాంట్స్ని గ్రో చేయటం, వాటర్ని సేవ్ చేయటం అండ్ గ్రీన్ లివింగ్ని ఫాలో అవ్వటం, ఇవన్నీ మన బాధ్యతలే. సో ఇవన్నీ మనం ఫాలో చేద్దాము అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఫ్రీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటుదాం, మన భూమిని మనం కాపాడుకుందాం. కరీంనగర్ వ్యాప్తంగా దసరా బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. పండుగల సందర్భంగా పూలకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా బంతి పూలు, చామంతుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ సంవత్సరం వానల కారణంగా పూల ఉత్పత్తి తగ్గడం, పండుగల సమయంలో అధిక వినియోగం కూడా ధరలు పెరగడానికి కారణమయ్యాయి.
కొద్ది రోజుల క్రితం 20 నుండి 30 రూపాయలున్న బంతి పూల ధర ప్రస్తుతం కిలో 120 నుండి 180 రూపాయలు పలుకుతోంది. చామంతి పూల ధర సైతం కిలో 50 నుండి 80 రూపాయలు ఉండగా ప్రస్తుతం బతుకమ్మ సందర్భంగా 150 నుండి 200 వరకు ధర పలుకుతుంది. గునుగు, సీతమ్మ పువ్వులు చిన్న కట్టకే 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉన్నాయి. పెద్ద కట్ట అయితే 500 రూపాయల ధరలు ఉన్నాయి. బతుకమ్మ పండుగతో పాటు దసరా పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పూలని కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల ధరలు కూడా పెరుగుదలకి ప్రధాన కారణమవుతోంది. బతుకమ్మ తయారీలో కీలక భూమిక పోషించే తంగెడు పూలు, గునుగు పూలు, పచ్చకుచ్చులు, బంతి, చేమంతి పూలు కొనుగోలు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది పూల ధరలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక మోస్తరు బతుకమ్మ తయారీ కోసం 1000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్లతో పేదల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న అన్నారు. బతుకమ్మ దసరా పండుగల్ని పురస్కరించుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకి వారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా పాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకి ఇళ్లను నిజమైన పండుగను తీసుకువచ్చిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పేదల అభివృద్ధి లక్ష్యంగా పాలనని కొనసాగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడానికి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్రరావు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దని, రెండవ దశలో ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో 4000 ఇండ్లు నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఇల్లు ఇవ్వకుండా కూడా వాళ్ళను ఇబ్బందులకు గురి చేసిన ప్రజలందరికీ ఈరోజు ఈ విజయదశమి శుభ సందర్భంలో వారికి వారి ఇండ్లల్లో వారి కళ్ళల్లో వెలుతురు తెచ్చిన మా నాయకుడు కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న వెలిశాల రాజేంద్రరావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ప్రజలకు ఉచిత బస్సు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కావచ్చు, మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు కావచ్చు, వ్యవసాయానికి పోతే రైతులకు ఎన్నడూ కనివిరియని రీతిలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. మరియు రైతు భరోసా సంవత్సరానికి గాను 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6 గ్యారంటీలు అని మనం ఎలక్షన్ ముందట డిక్లరేషన్ చేసిర్రో అవన్నీ కూడా ఇచ్చుకుంటూ, అదే కాకుండా కుల మత అన్ని వర్గాలను కలుపుకుంటూ పోయే ఇది పార్టీ ఏదైతే ఉన్నదంటే, ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని చెప్పక తప్పదు. భారతదేశ చరిత్రలో కూడా బీసీ ఒక కులగణన చేసి బీసీకి 42% ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉన్నదంటే అది ముందు వరుసలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజా ప్రభుత్వము ఈరోజు వారి కొరకు కులగణన చేసి 42కు జీవో పాస్ చేసి జీవో ఇచ్చి ఒక చట్టాన్ని తయారు చేస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు వారు ఈ బిల్లును ఆమోదించక చాలా కష్టాలు పెట్టుకుంటూ కోట్ల పొంటి వేసుకుంటూ మా బీసీలందరినీ కూడా నడ్డి విరిసే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే రోజులల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు. బీజేపీ ప్రభుత్వానికి బీసీలు తక్కువ కాదు. బీసీలు తలుచుకుంటే మొత్తము రాష్ట్రాల దేశాలను కూడా కూలగొట్టే శక్తి బీసీలకు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే బీసీలకు అగ్రకులాల వర్గాలు కూడా బీసీలకు వస్తే బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడుతుంటే ఇది ప్రభుత్వము ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వము ఆ ప్రభుత్వము మమ్ములను ఎన్నికకు తీసే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారికి రాబోయే రోజులలో ఈ బీసీలంతా కలిసి
వారిని గద్దెదించక తప్పదని. నర్మదా నర్సన్న 11వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగరపాలక సంస్థ కరీంనగర్. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆసియా కప్ ను ఇండియా క్రికెట్ టీం కైవసం చేసుకుంది. గత రాత్రి పాకిస్తాన్ తో జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ పై క్రికెట్ అభిమానులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ను వీక్షించారు. వేలాది మంది దాండియా ఆడుతూ క్రికెట్ ను వీక్షిస్తూ ఆనందంగా గడిపారు. చివరి వరకు మ్యాచ్ ను తిలకించిన సంజయ్ భారత్ గెలుపొందడంతో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ప్రాంతంలో వినూత్న బతుకమ్మని తీర్చిదిద్దారు. ప్రజల్ని చైతన్యపరుస్తూ గౌరిశెట్టి కుటుంబీకులు గ్లోబల్ వార్మింగ్ పై బతుకమ్మను తయారు చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌరిశెట్టి మునీందర్ సతీమణి అనురాధ కోడలు స్నేహిత ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. గత 15 సంవత్సరాలుగా సద్దుల బతుకమ్మ రోజున వినూత్నంగా బతుకమ్మల్ని తయారు చేస్తూ ఆయా అంశాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తున్నామని గౌరిశెట్టి మునీందర్ అనురాధ స్నేహిత అన్నారు. బయోడైవర్సిటీతో ప్రారంభించామని, ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పై బతుకమ్మని రూపొందించామని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ ద్వారా పచ్చదనం తగ్గుతూ అడవులు అంతరించిపోవడంతో పాటు క్లౌడ్ బస్టర్స్ జరుగుతుందని చెప్పారు. దీని ద్వారా వాతావరణం వేడెక్కడంతో పాటు అధిక వర్షాలు కురుస్తూ ఆస్తి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరిశెట్టి మునీందర్ తో పాటు ఆయన సతీమణి అనురాధ, కోడలు గౌరిశెట్టి స్నేహిత కుటుంబీకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎక్కువ చేపట్టి మరియు గ్రీనరీ తగ్గడంతో జంగల్ కాంక్రీట్ పెరగడంతో ఈ గ్లోబల్ వార్మింగ్ క్లౌడ్ బ్రస్ట్ జరుగుతున్నది. మొన్ననే మనం చూసాం, మన కామారెడ్డి మరియు నిజామాబాద్ ప్రాంతంలో క్లౌడ్ బ్రస్ట్ అయి ఎంత నష్టం జరిగిందనేది చూస్తున్నాం. ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో మరి ఈ మధ్య కొత్తగా క్లౌడ్ బ్రస్ట్ గ్లోబల్ వార్మింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనందరం కూడా చెట్లు నాటి గ్రీనరీ పెంచితే కానీ మనకు ఆ యొక్క విపత్తు నుంచి తప్పించుకోలేము. కాబట్టి అందరం కూడా చెట్లు పెంచి పొల్యూషన్ కంట్రోల్ చేసుకొని వాతావరణాన్ని మనం రక్షిస్తే వాతావరణం మనం రక్షిస్తుంది. మేము ప్రతి సంవత్సరం బతుకమ్మకు ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల నుండి అంతకంటే ఎక్కువ అవుతుందేమో, ఏదో ఒక అంటే ప్రస్తుత పరిస్థితిలో ఆ టైంలో ఏముందో దానికి తగ్గట్టుగా ఆ కాన్సెప్ట్తో ఏది అవసరమో అప్పుడు ప్రజలకు ప్రజెంట్ చేస్తున్నాం. బతుకమ్మ ద్వారా ప్రజెంట్ చేస్తున్నాం. ఈసారేమో గ్లోబల్ వార్మింగ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం చాలా వేడెక్కుతుంది. విపరీతమైన వర్షాలు, విపరీతమైన వేడి. ఆ విపరీతమైన వేడితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈసారి మేము ఎంచుకున్న టాపిక్ గ్లోబల్ వార్నింగ్. అదేంటి వార్నింగ్ అంటున్నా అనుకుంటున్నారా? అవునండి, గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక వార్నింగే. రోజు రోజుకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అండ్ వెదర్ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. ఇవన్నీ మనకి వరల్డ్ ఇస్తున్న వార్నింగ్స్. సో మనం ఇవన్నీ కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. ఏం లేదండి, ప్లాంట్స్ని గ్రో చేయటం, వాటర్ని సేవ్ చేయటం అండ్ గ్రీన్ లివింగ్ని ఫాలో అవ్వటం, ఇవన్నీ మన బాధ్యతలే. సో ఇవన్నీ మనం ఫాలో చేద్దాము అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఫ్రీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటుదాం, మన భూమిని మనం కాపాడుకుందాం. కరీంనగర్ వ్యాప్తంగా దసరా బతుకమ్మ పండుగ శోభ సంతరించుకుంది. పండుగల సందర్భంగా పూలకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా బంతి పూలు, చామంతుల ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ సంవత్సరం వానల కారణంగా పూల ఉత్పత్తి తగ్గడం, పండుగల సమయంలో అధిక వినియోగం కూడా ధరలు పెరగడానికి కారణమయ్యాయి. కొద్ది రోజుల క్రితం 20 నుండి 30 రూపాయలున్న బంతి పూల ధర ప్రస్తుతం కిలో 120 నుండి 180 రూపాయలు పలుకుతోంది. చామంతి పూల ధర సైతం కిలో 50 నుండి 80 రూపాయలు ఉండగా ప్రస్తుతం బతుకమ్మ సందర్భంగా 150 నుండి 200 వరకు ధర పలుకుతుంది. గునుగు, సీతమ్మ పువ్వులు చిన్న కట్టకే 20 రూపాయల నుంచి 30 రూపాయలు ఉన్నాయి. పెద్ద కట్ట అయితే 500 రూపాయల ధరలు ఉన్నాయి. బతుకమ్మ పండుగతో పాటు దసరా పండుగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పూలని కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల ధరలు కూడా పెరుగుదలకి ప్రధాన కారణమవుతోంది. బతుకమ్మ తయారీలో కీలక భూమిక పోషించే తంగెడు పూలు, గునుగు పూలు, పచ్చకుచ్చులు, బంతి, చేమంతి పూలు కొనుగోలు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది పూల ధరలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ఒక మోస్తరు బతుకమ్మ తయారీ కోసం 1000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కాషాయానిదే హవా. స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతామన్న బండి సంజయ్. ఘనంగా వరల్డ్ హార్ట్ డే వేడుకలు, వైద్య శిబిరాలతో పాటు అవగాహన కార్యక్రమాలు. వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రులు, బండి సంజయ్తో కలిసి పూజలు చేసిన ఎమ్మెల్యే గంగుల. ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు, ఉత్సాహంగా ఆడిపాడిన మహిళామణులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.